తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి హుండీ లెక్కింపులో ఎవరైతే రవికుమార్ చోరీకి పాల్పడ్డాడో ఆ కేసుకు సంబంధించి ఎట్టకేలకు మాజీ టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి బోమన కరుణాకర్ రెడ్డికి ఈరోజు సాయంత్రం 4 గంటలకి విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు నోటీస్ అందజేశారు. గతంలోనే మాజీ టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డిని ఇప్పటికే హైదరాబాద్లోనే ఆయన కార్యాలయంలో సిట్ అధికారులు విచారించడం జరిగింది. అందులో సుబ్బారెడ్డి ఏం చెప్పాడో అందరికి కూడా తెలిసిన విషయం. మరి మొత్తానికి ఇప్పుడు బోమన కరుణాకర్ రెడ్డి నోటీసులు అందించిన విషయం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్. మొత్తానికి ఈ పరకామణి చోరీ కేసు అనేది గతంలో సతీష్ కుమార్ చనిపోవడం, రవికుమార్ ఏమో ఇప్పటివరకు ఆచూకీ లేకపోవడం, మరోపక్క వైవి సుబ్బారెడ్డి నాకేం తెలియదు అన్నట్టే కల్తీ నెయ్యి గురించి ఆయన చేతులు దులుపుకోవడం, శ్రీవారికి సంబంధించి ఏ విధంగా చేశారో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బోమన కరుణాకర్ రెడ్డి గతంలో గోవుల గురించి కావచ్చు, లడ్డు గురించి అసత్య ప్రచారాలు చేసి తిరుమల అఖిలాండ దగ్గర ప్రమాణం చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే చోరీ ఉందో దీనికి సంబంధించి అసలు ఊసే ఎత్తట్లేదు. కానీ ఈరోజు తప్పక విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు. ఏమంటారు బోమన కరుణాకర్ రెడ్డి పరిస్థితి? ఇప్పుడు తప్పు చేయని వ్యక్తి న్యాయస్థానానికి వెళ్ళి నేను తప్పు చేయలేదని నిరూపించుకుంటాడు. ప్రమాణాలు చేశారంటేనే ముందు దాని మీద ఒక రకంగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆయన దేవుడి మీద నమ్మకం లేదు, ముందు గమనించుకోవాలి. అలాంటి వ్యక్తిని 2 పర్యాయాలు ఆ దేవదేవునికి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డుకి చైర్మన్గా నియమించారు. రెండోది నాకు తెలిసినంత వరకు పేరుకే వైవి సుబ్బారెడ్డి చైర్మన్, కథంతా నడిపింది కరుణాకర్ రెడ్డి అని అయితే నేను భావిస్తాను. ఎందుకంటే దానికి సంబంధించినంత వరకు అక్కడ ఏమేం చేయాలి, ఎలా చేయాలి, అన్యమతస్థులను ఎలా చొప్పించాలి, అలాగే అక్కడ పవిత్రతను ఎలా దెబ్బతీయాలి, హిందువులుగా అనుకున్న వాళ్ళు ఆ దేవదేవుడికి సంబంధించిన భక్తుల్ని రాకుండా ఎలా చేయాలి, ఇలాంటి కార్యక్రమాలన్నీ నిదానంగా చేసి మళ్ళీ మనం అధికారంలో ఉంటాం కదా. తర్వాత వచ్చిన 5 సంవత్సరాల్లో ముందు 4 సంవత్సరాలు సుబ్బారెడ్డి అయిపోయింది కదా, ఓ సంవత్సరం కదా ఈయన చేసింది. మళ్ళీ 2 పర్యాయాలు ఈయన నియమించేసి ఆ దేవదేవుడికి సంబంధించినటువంటి అన్ని కూలంకుషంగా మొత్తం తెలిసిన వ్యక్తి ఇతను. కాబట్టి ఏ విధంగా అక్కడ భక్తులను రాకుండా చేయాలి, హిందూ మత వ్యాప్తి చెందకుండా ఎలా చూడాలి, అక్కడ కూడా అన్యమతస్తులను చూపించి వాళ్ళ చేత ఎలా ప్రచారం చేయించాలనే కార్యక్రమంలో భాగంగా మొత్తం అన్ని కార్యక్రమాలు చూసుకుంది కరుణాకర్ రెడ్డి అని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఎందుకంటే అతను గత చరిత్ర అంతా క్షుణ్ణంగా తెలుసు కాబట్టి. ఇక్కడ ఈ పరకామణికి సంబంధించి ఎవరైతే రవికుమార్ ఉన్నాడో ఆ రవికుమారు మొట్టమొదట చనిపోయినటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నాడో సతీష్ కుమారు ఫిర్యాదు చేశాడు అతన్ని గుర్తించేసి. ఆ రోజు అంటే ఒక్కొక్క $100 సంబంధించిన ఒక 90 దాకా 100 దాకా అతను తస్కరించాడనేది అభియోగం. కానీ వీడు 9 మాత్రమే అక్కడ పొందుపరిచారు, 9 మాత్రమే గుర్తించినట్టుగా అతని మీద అభియోగం మోపారు. మరి అతనికి సంబంధించినటువంటిది నెలసరి జీతం ఎంత, అతని ఖర్చులు బాను ఎంత మిగులుతాయి. మరి అలాంటి వ్యక్తి ఈ యొక్క ఏదైతే స్వామివారి పేరు మీద ఆస్తులు బదలాయించారో, 9 ఆస్తులకు సంబంధించి బదలాయించారో అవి దీంట్లో అతను పరకామణిలో ప్రవేశించిన తర్వాత కొన్నాడా, నిజంగానే అతను తాత ముత్తాతల ఆస్తి, ఇది ఈరోజు గుర్తుంచుకోవాలి. అంటే ఇంత ఆస్తులు అతను సంపాదించాడు అంటే పెద్దల హస్తం లేకుండా అతను సంపాదించగలడా? అర్థమైందా? ఏదైతే ఇతను ఫిర్యాదుదారుడినే మళ్ళీ వాపస్ తీసుకోమని చెప్పి ఒత్తిడి ఎవరు చేశారు, అక్కడ ఉన్నటువంటి అధికారి చేశాడని చెప్పని ఒక డిఎస్పి రేంజ్ అధికారి చేశాడనేది మనకు వినిపిస్తున్నటువంటి సమాచారం. అంటే వాళ్ళు బెదిరిస్తే ఇతను దాన్ని వాపస్ తీసుకోవడమే కాకుండా అక్కడ లోక్ అదాలత్లో రాజీ కుదిర్చారు. లోక్ అదాలత్లో రాజీ కుదిరిస్తే దేవదేవుడికి సంబంధించింది రాజీ కుదర్చడానికి వీళ్ళకి ఎలాంటి హక్కు ఉంది? ఆ రోజు కమిటీలో సభ్యుడు కూడా కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి చైర్మన్. సుబ్బారెడ్డి చైర్మన్ అయిపోయిన తర్వాత కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయిన తర్వాత ఏ విధంగా అతన్ని పరకామణికి సంబంధించి చోరీకి సంబంధించి రాజీ కుదిర్చాడు లోక్ అదాలత్లో, అప్పుడు చైర్మన్ ఇతనేగా, కరుణాకర్ రెడ్డే కదా. ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు వెలుగులో చూడాల్సిన అవసరం అయితే నిస్సందేహంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను.
మరి ఇంత చేసినటువంటి కరుణాకర్ రెడ్డి, ఇన్ని కార్యక్రమాలు నిర్వహించినటువంటి కరుణాకర్ రెడ్డి, ఇందాక నువ్వు ప్రారంభంలో చెప్పినట్టు గోవులు చనిపోవటానికి కారణమైనా, లేకపోతే అన్యమతస్తులు అక్కడ సంబంధించింది కారణమైనా, లేదంటే ఈ నాసిరకం సరుకులు దించుకోవటానికి అతను ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి తెలుస్తున్నా, ఇన్ని జరుగుతున్నా కూడా అతను ఈరోజు బయటకు వచ్చేసి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి అతని ఆధ్వర్యంలో ఎన్ని జరిగినా కూడా దేవదేవుడికి సంబంధించినటువంటి కమిటీ మీద కావచ్చు, దేవాలయానికి సంబంధించిన దానికి కావచ్చు, నేను హిందూ పరిరక్షకుణ్ణి, వీళ్ళందరూ దేవదేవుడికి అన్యాయం చేస్తున్నారని చెప్పని రోజుకొక అంశాన్ని ఎలా బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వాస్తవాలు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యంగా ఆ గోమాతలు మామూలుగా మనం సాధించినంత వరకు, మనకు సంబంధించినంత వరకు హిందువులందరూ కూడా గోమాతగానే పూజిస్తారు ఆవుని. మరి అలాంటి గోమాతలు చావుకి కారణం వాళ్ళ బంధువులు హరినాథ్ రెడ్డిని నియమించి అవి చనిపోవడానికి కారణమైన వ్యక్తి ఇతనే కదా. నిన్నగాక మొన్న మామూలుగా శనేశ్వరుడి విగ్రహాన్ని తీసుకొని విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పని అపచారం జరిగిందని చెప్పని ఆ దేవదేవుడి విగ్రహాన్ని అలా పడేశారు అని చెప్పానంటే ఎప్పటి నుంచో అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని అక్కడ అసలు మామూలుగా తుప్పలు పెంచే విధంగా తయారు చేసిన దాన్ని వీళ్ళు వచ్చిన తర్వాత శుభ్రం చేసే కార్యక్రమంలో దాన్ని పక్క తొలగించేసి శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ అక్కడే పెట్టారు వీళ్ళు. మరి అంతకుముందు అతను ఎందుకు గుర్తించలేకపోయాడు దాన్ని? ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచో పడి ఉంది కదా అక్కడ, దాన్ని ఎందుకు గుర్తించలేకపోయాడు అతను ఉన్నప్పుడు? వీళ్ళు తీసుకొచ్చి అక్కడ పడేశారా? ఇలాంటి అబద్ధాలన్నీ చెప్పాడు. వీటన్నిటికంటే కూడా ఇప్పుడు చాలా ప్రమాదకరమైన విషయం ఏంటంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పని ఎలా చెప్పగలిగాడు? కొద్ది గంటల వ్యవధిలోనే సతీష్ కుమార్ విచారణ జరగలేదు, ఏమీ జరగలేదు. ఎవరైతే అతను బయలుదేరి వచ్చిన సందర్భంగా చూసుకున్నా కూడా అతను విచారణకి వెళ్తుంది. వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారంటే రెండోసారి విచారణకు ఎందుకు వెళ్తాడు? భయపెట్టారు, బెదిరించారంటే రెండోసారి విచారణకు ఎందుకు వెళ్తాడు? ఎవరినొకళ్ళు ఆశ్రయించేవాడు కదా. ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు? ఆత్మహత్య చేసుకునే ధైర్యం ఉన్న వ్యక్తి నన్ను వీళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి ధైర్యంగా బయటకు వచ్చి చూతాడు కదా. ఇప్పుడు అది హత్య అని చెప్పని పోలీసు వాళ్ళు పంచనామాలో తేల్చారు కదా. మరి నువ్వు ఎలా చెప్పగలిగావు? ఇవన్నీ కూడా ఇప్పుడు అతను అడుగుతారు విచారణ సందర్భంగా. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పత్రికా ప్రసార మాధ్యమం దాని గురించి కథనాలు చెబుతూ విచారణ సంస్థలు కరుణాకర్ రెడ్డి అడిగే ప్రశ్నలకి నీళ్లు నమిలాడు అని చెప్పి రేపు రాస్తారు. కావాలంటే చూసుకోండి మీరు. కరుణాకర్ రెడ్డిని వాళ్ళు అడిగారని రాయరు. కరుణాకర్ రెడ్డి సంధించిన ప్రశ్నలకి సమాధానాలు లేక సిట్ అధికారులు నీళ్ళు నవ్వులేరని చెప్పి రాస్తారు రేపు. అది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదా. ప్రతి విషయంలో కామన్ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే తిరుమతిని అపవిత్రం చేయాలని, భక్తులు రాకుండా చేయాలని మొట్టమొదటి నుంచి కూడా కరుణాకర్ రెడ్డిని ప్రయోగిస్తున్నారు. ఇప్పుడు ఇది పరాకాష్ఠకు చేరింది. ఏదైతే పరకామణికి సంబంధించిన విషయంలో, రవికుమార్ సంబంధించిన విషయంలో వీళ్ళ ప్రమేయంతో జరిగిందనే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. అసలు ఒక దొంగని దాతను ఎలా చేశారు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. అతను అన్ని ఆస్తులు ఇంతవరకే ఆగినాయా, లేకపోతే ఇంకా ఆస్తులు అతని పేరు మీద ఉన్న ఆస్తులు ఎవరి పేరు మీద బదలాయింపు జరిగింది? ఇప్పుడు ఇల్లు నిగ్గుదేలాల్సిన ఆవశ్యకత ఉందని అయితే నేను భావిస్తున్నాను. దేవుడికి సంబంధించిన వరకే. మరి 14 కోట్ల రూపాయలు చిల్లర ప్రభుత్వ లెక్కల ప్రకారం, అంటే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 14 కోట్లు చిల్లర అని చెప్పని కనపడతా ఉంది. అతనే చెప్పాడు 40 కోట్లు పై చిల్లర ఉంటుంది దాని యొక్క విలువ అని చెప్పని. అంత ఎలా సంపాదించగలిగాడు? ఒక చిరుద్యోగి. ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని అంశాలు కూడా బయటికి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని అయితే నేను భావిస్తున్నాను. కాబట్టి వీటన్నిటికి కూడా ప్రత్యక్ష సంబంధాలు కరుణాకర్ రెడ్డికి ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా అతనే బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి మీరు. కాబట్టి ఎక్కడ అతను వైపు వస్తాయో అని చెప్పని ఇవన్నీ కూడా ఒక్కొక్క అంశాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు అతను చెప్పేదాన్ని బట్టి నిస్సందేహంగా కూడా నాకు తెలిసినంత వరకు ఈ ఆధారాలన్నీ ముందు పెట్టి సిట్టువాడు కొంచెం తీవ్రంగానే పరిగణిస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఎవరైతే చనిపోయాడో సతీష్ కుమార్ది హత్య అనేది చెప్పి నిర్ధారణ అయింది. కాబట్టి అతని శరీరంలో ఎముకలన్నీ కూడా ఇరిగిపోయినాయి అని చెప్పని చెబుతున్నారు. కాబట్టి తల వెనక బలంగా దెబ్బ తగిలింది. కాబట్టి రెండోది ఆ దాంట్లో సీసీ కెమెరా కూడా పనిచేయలేదు. కాబట్టి ఆ బోగీలో
ఇవన్నీ కూడా ముందుగా ప్రణాళిక ప్రకారమే చేశారు అనేది భావించాల్సి వస్తుంది. ఇన్ని అంశాల్లో ఇప్పుడు సిట్టు చాలా వేగవంతంగా ముందుకెళ్తుంది కాబట్టి ఈ విషయంలో కూడా బయటికి అన్ని విషయాలు కూడా వెలుగు చూస్తాయి అని అయితే నేను భావిస్తున్నాను. ఆ దేవదేవుడికి సంబంధించింది ఎవరు అపచారం చేసినా కూడా ఆయనే చూసుకుంటాడు కాబట్టే ఆయనే వీళ్ళందరి రూపేణా బయటకు వస్తున్నాడని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, చాలా చక్కగా చెప్పేశారు. మరి చూద్దాం ఈరోజు సాయంత్రం భూమన విచారణ లైవ్ అంశాలు చూద్దాం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.